Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Programming in Java, second unit, 7th chapter, Input and Output Operations. ఇప్పటి వరకు ప్రీవియస్ వీడియోస్ క్లాసులలో ఎక్కడ కూడా మనము కీబోర్డ్ నుంచి కానీ ఫైల్లో నుంచి కానీ ఇన్పుట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయనేది చూడలేదు. సో ఎంతసేపు డైరెక్ట్ వేరియబుల్కి ఒక వాల్యూని డైరెక్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అసైన్ చేసి డిస్ప్లే చేసాం, అవుట్పుట్ ఇచ్చాం, కానీ ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలి అనేది డిస్కషన్ చేయలేదు. సో జనరల్గా to perform this input operations and also output operations, Java developers defined several classes and methods to deal with these I/O operations, input and output operation. These all classes are part of a package called as a java.io package. సో మనకు సి లాంగ్వేజ్ C++ లాగా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ చేయలేము. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ కొద్ది కాన్ఫ్లిక్టివ్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ పాయింటర్స్ కాన్సెప్ట్ లేదు, అడ్రస్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. కనుక ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ని పెర్ఫార్మ్ చేయడానికి సమ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నది. నెంబర్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ని వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఆ మెథడ్స్ అన్ని క్లాసెస్లో ఉంటాయి, క్లాసెస్ అన్ని ఒక ప్యాకేజ్లో ఉంటాయి. దట్ ఈస్ a java.io ప్యాకేజ్. సో లాస్ట్ టైం క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద java.io ప్యాకేజ్ అనడం జరిగింది. ఓకే, సో జనరలీ java.io ప్యాకేజ్ డీల్స్ విత్ ద ఆపరేషన్స్, డీల్స్ విత్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్, సో దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలోకి ఇన్పుట్ డాటా వస్తే దాన్ని ఇన్పుట్ అంటాం. ఈ ప్రోగ్రామ్ నుంచి డాటా బయటకు వెళ్తే దట్ ఈజ్ అవుట్పుట్. దిస్ ఈజ్ ఇన్పుట్ అండ్ దిస్ ఈజ్ అవుట్పుట్. దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్. ప్రోగ్రాంలోకి ఇన్పుట్ వస్తుంది, దట్ ఈజ్ ఇన్పుట్. ప్రోగ్రాంలోకి డాటా వెళ్ళిపోతుంది, అవుట్పుట్. ఇక్కడ అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి మనము ఎక్కడ డిస్ప్లే చేయొచ్చు అవుట్పుట్? మానిటర్ మీద అవుట్పుట్ డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ ఎక్కడ ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకుంటాము? కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. కీబోర్డ్ నుంచి కాకుండా వీ కెన్ ఆల్సో టేక్ ద ఇన్పుట్ డేటా ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్. సో కంప్యూటర్లో నాకు ఒక ఫైల్ ఉంది, ఒక టెక్స్ట్ ఫైల్ కానీ ఒక ఎక్సెల్ ఫైల్ కానీ ఉంది. ఈ ఎక్సెల్ ఫైల్లో 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ని రీడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనము ఒక రిజల్ట్ చెక్ చేస్తున్నాం. ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ ఆల్ టికెట్ నెంబర్ సంబంధించినటువంటి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? కీబోర్డ్ నుంచి రీడ్ వస్తుందా? కాదు. సో ఆల్రెడీ కంప్యూటర్ ఒక ఫైల్లో డేటాబేస్లో మీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేస్తున్నాం. సిమిలర్లీ ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్లో నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేస్తున్నాం. సో అంటే ప్రోగ్రాంలోకి ఇన్పుట్ కీబోర్డ్ నుంచి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఒక ఫైల్ నుంచి కూడా రిట్రీవ్ అవుతుంది. సో సిమిలర్లీ కీబోర్డ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి ఒక ఫైల్లో స్టోర్ చేయాలి అంటే అవుట్పుట్ ఎక్కడికి వెళ్ళాలి? మానిటర్కి బదులు ఒక ఫైల్లోకి కూడా అవుట్పుట్ స్టోర్ చేయొచ్చు. అంటే కీబోర్డ్ ద్వారా రీడ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అ మానిటర్ డిస్ప్లే చేస్తే దట్ ఈస్ అ టెంపరీ ప్రోగ్రామ్. బట్ కీబోర్డ్ ద్వారా రీడ్ చేసి వచ్చిన ఆపరేషన్ పెర్ఫార్మ్ వచ్చినాక రిజల్ట్ని ఒక ఫైల్లో కనుక స్టోర్ చేసేది పర్మనెంట్గా ఉంటుంది. ఫైల్ అంటే ఏమనుకుంటాం మనం జనరల్గా? ఇట్ ఈజ్ ఏ స్టోర్డ్ ఇన్ ద ర్యాండమ్ సెకండరీ మెమోరీ. ఒక సెకండరీ మెమరీ హార్డ్ డిస్క్లో పర్మనెంట్గా స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇయర్ దేర్ ఆర్ ద 2 టర్మినాలజీస్ దేర్. వన్ ఈజ్ ద కన్సోల్ IO, another one is the file IO. So whenever we read the data from the keyboard, that is called as a console input. కీబోర్డ్ నుంచి ఇన్పుట్ రీడ్ చేస్తే కన్సోల్ ఇన్పుట్ అంటాం. ఓకే, మానిటర్ మీద అవుట్పుట్ డిస్ప్లే చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కన్సోల్ అవుట్పుట్ అంటాం. కన్సోల్ అవుట్పుట్. సో అంటే కన్సోల్ ఇన్పుట్, కన్సోల్ అవుట్పుట్ మీన్స్ ఓన్లీ వి డీల్డ్ విత్ రీడింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ డిస్ప్లేయింగ్ ద అవుట్పుట్ ఆన్ ద మానిటర్.
we does not store the data permanently in the hard disk. ఫైల్లో పర్మనెంట్గా స్టోర్ చేయట్లేము. సో ద ప్రోగ్రామ్స్ దట్ డీల్ విత్ కన్సోల్ ఇన్పుట్ అండ్ కన్సోల్ అవుట్పుట్ మానిటర్తో చేసే దోస్ రిజల్ట్స్ ఆర్ ఓన్లీ టెంపరీ ఫర్ దట్ పర్పస్ వేర్ యూఆర్ ఎగ్జిక్యూటింగ్. మనం ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, ఎప్పుడైతే కమాండ్ ప్రాంప్ట్ ఎప్పుడైతే ఓపెన్గా ఉంటుందో అక్కడ వరకు మాత్రమే రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే అప్లికేషన్ క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్గా రిజల్ట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. బట్ ఐ వాంట్ టు స్టోర్ దీస్ రిజల్ట్స్. ప్రోగ్రామ్ ఉంటుంది కానీ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ చేసిన వచ్చిన రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్ కూడా పర్మనెంట్గా స్టోర్ చేయాలంటే వీ మస్ట్ రైట్ దీస్ అవుట్పుట్ టు ఎ ఫైల్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఫైల్ ఐఓ అంటాం. ఫైల్ ఐఓ అంటే ఏంటి సార్? రీడింగ్ ద డేటా ఫ్రమ్ ఎ ఫైల్ అండ్ రైటింగ్ ద డేటా టు ఎ ఫైల్. ఒక ఫైల్లో నుంచి డేటాను రీడ్ చేస్తాం, ఒక ఫైల్లో నుంచి డేటా రైట్ చేస్తాం. ఒక ఫైల్ నుంచి డేటా రీడ్ చేస్తాం, ఒక ఫైల్ నుంచి డేటా రైట్ చేస్తాం. సో జనరల్లీ ద ఇన్పుట్ ఆపరేషన్స్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ మే బి మిక్సింగ్ కన్సోల్ అండ్ ఫైల్ ఐఓగా ఉంటుంది. సో జనరల్గా సమ్టైమ్స్ ఏంది, కీబోర్డ్ నుంచి డేటాను రీడ్ చేసి ఒక ఫైల్లో పర్మనెంట్గా స్టోర్ చేస్తాం. అంటే మరి డేటా కలెక్షన్ అది, అంటే కలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ స్టోరింగ్ ఇన్ టు ద ఫైల్. నెక్స్ట్ సమ్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి, ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి మానిటర్ మీద డిస్ప్లే చేస్తుంది. డస్ నాట్ మాడిఫై దట్ వన్. ఎలాంటి మాడిఫికేషన్ చేయదు, సింపుల్గా రీడ్ చేసి యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే చేస్తుంది, మన రిజల్ట్ డిస్ప్లే చేసినట్టు. సో వెనెవర్ యూ డీల్ విత్ ద ఐఓ ఆపరేషన్, ద ఐఓ ఆపరేషన్ మే బి కన్సోల్ ఆపరేషన్ ఆర్ ఫైల్ ఐఓ ఆపరేషన్స్. ఓకే, ఈ ఫైల్ ఐఓ ఆపరేషన్స్ని ఏమంటాం జనరల్గా రీడింగ్ అండ్ రైటింగ్ అనడం జరుగుతుంది. ఫైల్ నుంచి రీడ్ చేస్తే ఫైల్ రీడింగ్, ఫైల్లో రైట్ చేస్తే ఫైల్ ఐఓ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ ఐఓ ప్యాకేజ్. ఐఓ ప్యాకేజ్ డీల్స్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐఓ ప్యాకేజ్ డీల్స్ విత్ ద ఆపరేషన్స్ సచ్ as రీడింగ్ రైటింగ్ టు ద కన్సోల్ అండ్ రీడింగ్ రైటింగ్ టు ద ఫైల్స్. అంటే రీడింగ్ అంటే కీబోర్డ్ నుంచి రీడ్ చేయడం, మానిటర్ మీద రైట్ చేయడం, ఫైల్ నుంచి రీడ్ చేయడం, ఫైల్లోకి రైట్ చేయడం. రైట్ అంటే ఫైల్లోకి అవుట్పుట్ డిస్ప్లే చేస్తున్నట్టు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ జావా ఐఓ ప్యాకేజ్. So generally for performing these console input output and file reading and writing, Java provides several classes for separate reading purpose and writing purpose. Reading ku separate class, writing ku separate classes provide చేస్తుంది. So these all the classes have the mostly 4 classes, 4 abstract classes. One is a reader and writer, another one is a input stream and output stream. ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్. సో జనరల్ ఇక్కడ మనకు 2 వర్డ్స్ ఉంటాయి, బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ బఫర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్, బఫర్డ్ రీడర్ అండ్ బఫర్డ్ రైటర్. సో బఫర్డ్ రీడర్, బఫర్డ్ రైటర్ అనే క్లాసెస్ ఉన్నాయి. బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్, బఫర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్, దీస్ ఆర్ ఫర్ రీడింగ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సంబంధించినవి. సో దెర్ ఈజ్ ఆల్సో అనదర్ క్లాస్ ఇస్ దేర్, డాటా ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ డాటా అవుట్పుట్ స్ట్రీమ్. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ రీడింగ్ ద డేటా ఫ్రమ్ ద కన్సోల్, కీబోర్డ్ అండ్ కీబోర్డ్ మానిటర్ మీద అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి. సో ఓన్లీ ఫైల్ రీడర్, ఫైల్ రైటర్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ provides the methods for handling the file concept. Once again, so buffer reader, buffer reader, buffer writer, buffered input stream, buffered output stream, data input stream, data output stream. These 6 classes deals with the console input and output. ఈ 4 classes, file reader, file writer, file input stream, file output stream, deals with the file writing and writing. So this is about the java.io package. సో this total chapter లో మొత్తం కూడా మనకి ఇక్కడ ఒక ఫైల్లో నుంచి ఎలా డేటాను రీడ్ చేయాలి, ఒక ఫైల్లోకి డేటాను ఎలా రైట్ చేయాలి, కీబోర్డ్ నుంచి డేటాను ఎలా రీడ్ చేయాలి అనేది డిస్కషన్ చేస్తాం. సో ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ అనేది కూడా ఉన్నది. సో దాని గురించి కూడా మనకి ఇక్కడ ప్రోగ్రామ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో టుడే వీఆర్ డిస్కసింగ్ another class called as a, so ఇక్కడ చూడండి java.io file. Next is a java.io file. io file means io.file class. So this is io.file class అంటే deal with the file reader, file కి సంబంధించిన క్లాసెస్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ సంబంధించిన క్లాసెస్ అన్నట్టు ఇవి.
చూద్దాం. సో java.io file class, this is a file class is used for reading and writing a file. So generally this class is used to know the properties of a file, such as a path of a file, whether the file exists or not, and length of the file, etc. సో జనరల్లీ ఫస్ట్ మనము ఫైల్లో నుంచి రీడ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాని రీడ్ చేయాలి. ఎలా రీడ్ చేస్తాము? రీడ్ చేయాలంటే ముందు ఏం చేయాలి? ఒక ఫైల్లో ఉందా లేదా, కంప్యూటర్లో ఆ ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్, వెర్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, అసలు ఇది ఫైలా కాదా. సో జనరల్ ఫైల్లోకి ఓపెన్ చేయాలంటే ఫైల్ నేమ్ని ఇవ్వంటే సమ్ నేమ్ బదులు ఫైల్ నేమ్ బదులైన ఫోల్డర్ నేమ్ ఇచ్చాడు, వెర్ ఇట్ ఇస్ అ ఫైల్ ఆర్ నాట్. ఓకే, ఆ ఫైల్ నేమ్ ఏంటి? టు డీల్ విత్ దట్ వన్, ఫైల్ IO provide the some methods, that is exist, is file, is directory, get name, get parent అది ఏ డైరెక్టరీలో ఉందో ఇస్తుంది. get name అంటే డైరెక్ట్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ఏ ఫైల్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ అబౌట్ ద ఫైల్ క్లాస్. నెక్స్ట్, ఓన్లీ దిస్ ఇస్, it does not perform any input and output operation. It is only for knowing about the file. ఒక ఫైల్ ఉందా లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ హియర్ sample.txt అని ఇచ్చాను. అసలు sample.txt ఫైల్ ఉందా లేదా. సో ఫస్ట్ ఆబ్జెక్ట్.exist అని ఈ ఆబ్జెక్ట్తో ఎగ్జిస్ట్ ఫంక్షన్ మెథడ్ని కాల్ చేసి అనుకోండి, sample.txt ఫైల్ ఉంటేనేమో ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అదొక ఫైలా కాదా. ఈజ్ ఫైల్ అనేది ఆబ్జెక్ట్.ఈజ్ ఫైల్ కాల్ చేసి అనుకోండి, ఇట్ విల్ గివ్ ద ట్రూ. ఇట్ ఈస్ అ ఫైల్ అయితే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అంటే ఆఫ్టర్ ఓపెనింగ్ దట్ ఫైల్, దిస్ ఈజ్ అ వే ఆఫ్ ఓపెనింగ్ ద ఫైల్. దట్ ఈస్ ఎ వే ఆఫ్ ఓపెనింగ్ ద ఫైల్. అంటే ఒక ఫైల్లోకి ఫైల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫైల్ నేమ్ ఇది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ నేమ్. ఓకే, ఈ ఎగ్జిస్టింగ్ ఫైల్లోకి ఉందా లేదని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఇచ్చేస్తున్నాం. సో దట్ ఈస్ ఎ IO ఫైల్. నెక్స్ట్ ఈజ్ రీడింగ్ అండ్ రైటింగ్ డేటా ఇంటూ ద ఫైల్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నౌ. సో రీడింగ్ మీన్స్ ఫైల్లో ఉన్న డేటా ప్రోగ్రామ్లో రీడ్. ఇది ప్రోగ్రామ్, ఇది ఫైల్. అంటే ఫైల్లో నుంచి ప్రోగ్రామ్లోకి ఇన్పుట్ వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫైల్ ఇన్పుట్. యూ కెన్ సే దట్ ఫైల్ ఇన్పుట్ అంటాము. ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఫైల్లో నుంచి డేటా రీడ్ చేస్తుంది. ఫర్ దట్ పర్పస్ we define, if there is a predefined class is there, file input stream. So whenever we use a file input stream, we must import java.io package in our program. ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా java.io ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు మేము చెప్తున్నాం, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఏ ప్యాకేజ్లో ఉంది? java.io ప్యాకేజ్లో ఉంది. ఓకే, సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. క్లాస్ ఈజ్ ఏ సూపర్ క్లాస్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్కి సూపర్ క్లాస్. ఓకే, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఇన్వోక్డ్ బై పాసింగ్ ద రిఫరెన్స్ ఆర్ ఫైల్ క్లాస్ ఆబ్జెక్ట్. సో ఇంతకు ముందుకు మనము ఫైల్ ఆబ్జెక్ట్ తోటి క్రియేషన్ చేసాం కదా, ఫైల్ క్లాస్కు ఆబ్జెక్ట్ తోటి క్రియేషన్ చేసాం కదా. ఫస్ట్ మనము ఫైల్లోకి డేటాని ఇన్సెషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. దెన్ ఈ ఫైల్ మీద ఇన్పుట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నామో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్లోకి పాస్ చేస్తాం. అవుట్పుట్ అంటే ఫైల్లో నుంచి డేటాని రైట్ చేస్తున్నాం ఫైల్లోకి, అప్పుడు ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తాం. ఓకే, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్కి దర్ పాసింగ్ ద ఫైల్ ఆబ్జెక్ట్, దెన్ వీ కెన్ పెర్ఫామ్ దిస్ ఆల్ ద ఆపరేషన్స్. అంటే సమ్ డేటా ఉందా లేదా అందులో, బైట్ బై బైట్ అంటే బైట్ మీన్స్ 1 క్యారెక్టర్స్ అని, రీడ్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తుంది, లేదా మల్టిపుల్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యారెక్టర్స్ ఎట్ ఏ టైం రీడ్ చేయాలి, 5 క్యారెక్టర్స్ని ఎట్ ఏ టైం రీడ్ చేయాలి. సో ఎట్ దట్ టైం బైట్ ఆఫ్ బి. సో బి ఖచ్చితంగా ఎంత ఉండాలి? 5 సైజ్ ఉండాలి. బి అనేది ఒక వేరియబుల్. ఓకే, సో ఇదేమో క్యారెక్టర్ లాగా రీడ్ చేస్తుంది. ఈవెన్ ఇట్ ఈస్ ఏ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా సార్, మీరు క్యారెక్టర్ అంటున్నారు కదా. ఈవెన్ ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్, ఇట్ విల్ గివ్ ద ASCII వాల్యూ. దాని ASCII వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ ఏ ఆఫ్టర్ దట్ వీ కెన్ పెర్ఫార్మ్ ద క్లోజ్ ఆపరేషన్ ఆల్సో. సింపుల్. హియర్ వీ హ్యావ్ టు మస్ట్ రిమెంబర్ దీస్ 2 మెథడ్స్.
సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనగానే రీడ్, సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయడానికి రీడ్, అరే క్యారెక్టర్ రీడ్ చేయడానికి వైడ్ రీడ్ బైట్. సో రీడ్ బైట్. ఓకే, నెక్స్ట్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఫైల్లోకి అవుట్పుట్ పెర్ఫామ్ చేస్తున్నాం, ఫైల్లోకి అవుట్పుట్ రాస్తున్నాం. అంటే కీబోర్డ్ నుంచి రీడ్ చేసిన డేటాను ఫైల్లో స్టోర్ చేయొచ్చు, లేదా ఫైల్లో రీడ్ చేసిన డేటాను ఎనదర్ ఫైల్లో స్టోర్ చేస్తాం. ఎట్ దట్ టైమ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ యూజ్ చేస్తుంది. సో అగైన్ దిస్ ఇస్ ద వే ఆఫ్ క్లాస్ డిక్లరేషన్. So here to write there are the two methods are there. Again here also B is the byte data type. B is also byte data type. So it will also again byte by byte treat చేస్తుంది. byte data type read చేస్తుంది. So single character write చేయాలంటే byte to multiple characters at a time చేయాలంటే we can use the array variable. Array variable యూజ్ చేయడం జరుగుతుంది. Okay. So for example here reading data from a file and write to another file. టూ ఫైల్స్ ఉన్నాయి. S అనే ఫైల్లో నుంచి డేటా రీడ్ చేసి ఎనదర్ వై అనే ఫైల్లోకి కాపీ చేయాలి. సో ఫస్ట్ ఎస్ని రీడ్ చేస్తున్నాం, వై అంటే వీ హ్యావ్ టు ఓపెన్ టూ ఫైల్స్. నౌ ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేశాను, ఫైల్ నేమ్ ఈజ్ ద sample.txt. ఓకే, నెక్స్ట్ ఈ ఫైల్ నుంచి డేటాని అసలు ఇది ఉందా, ఫైల్ ఉందా, ఫైల్ ఉంటేనే ఎగ్జిస్ట్ ట్రూ అయితేనే దాంట్లోకి వెళ్ళి రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. sample.txt ఫైల్ లేదు, రీడ్ ఆపరేషన్ అయినా పెర్ఫామ్ చేస్తామా, చేయము. ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ f.exist వాట్ యు ఆర్ డూ రీడింగ్ ఇన్పుట్ స్ట్రీమ్, ఒక ఇన్పుట్ స్ట్రీమ్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ ఫైల్ లేనప్పుడు ఇన్పుట్ స్ట్రీమ్ అవసరమా, లేదు, అందుకనే f.exist అయితేనే ఇన్పుట్ స్ట్రీమ్ క్రియేట్ చేస్తున్నాం. డాటా ఉందా లేదా చెక్ చేస్తున్నాము. ఎన్ని బైట్స్ ఉన్నాయి, n నెంబర్ ఆఫ్ బైట్స్ ఉన్నాయి. n అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 bytes ఆఫ్ డాటా ఉందనుకోండి, 5 bytes ఆఫ్ బీకు 5 bytes ఆఫ్ సైజ్ ఇస్తున్నాం. n వాల్యూ 10 అనుకోండి, అంటే 10 క్యారెక్టర్స్ ఉన్నాయని అర్థం, అప్పుడు b యొక్క సైజు 10 అవుతుంది. సో అంత డేటా మొత్తం ఒకేసారి రీడ్ చేస్తున్నాం. fs.readb. సో దిస్ ఫంక్షన్ విల్ రీడ్ ద డేటా. సో దిస్ ఫంక్షన్ రీడ్ ద డేటా అండ్ కాపీ ఇన్ టు ద వేరియబుల్ b అనే వేరియబుల్లోకి కాపీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ రైటింగ్ ద డేటా, బీని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి డిస్ప్లేయింగ్ ద డేటా. ఆ ఫైల్లో ఉన్న డేటాని డైరెక్ట్గా మానిటర్ మీద డిస్ప్లే చేయాలంటే system.out.println. నౌ ఈ బీలో ఉన్న డేటాని ఎనదర్ ఫైల్లోకి కాపీ చేయాలి. సో ఈ ఎల్స్ అనేది ఫైల్ నాట్ ఎగ్జిట్, ఆటోమేటిక్గా ఫైల్ లేదు. సో ఎగ్జిట్ జీరో అంటే ప్రోగ్రామ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక ఫైల్లో ఎక్స్ అనే ఫైల్లో నుంచి వై అనే ఫైల్లోకి కాపీ చేయాలి, అసలు ఎక్స్ అనే ఫైల్ లేదు, ఆటోమేటిక్గా వైలోకి కాపీ చేయాల్సిన అవసరం ఉందా, లేదు, ఆటోమేటిక్గా ఫైల్ నాట్ ఫౌండ్. సో యూ కెన్ ఎగ్జిట్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ ఐఎమ్ అగైన్ ఓపెనింగ్ అనదర్ ఫైల్ xyz.txt. xyz.txt ఫైల్ కనుక ఉండుంటే ఏం చేస్తున్నాం, అవుట్పుట్ స్ట్రీమ్ క్రియేట్ చేసి ఇంతకుముందుకు బీలో ఉన్నటువంటి డేటాని అందులోకి రైట్ చేస్తున్నాం బై యూజింగ్ రైట్ ఫంక్షన్. ఓకే, నౌ ఆఫ్టర్ దట్ వన్ ఫైల్ రిటర్న్. నెక్స్ట్ ఈ XYZ ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ అని చెప్పి చేస్తున్నాం. ఇది ఎండింగ్లో ఉంది కనుక నో నీడ్ ఆఫ్ ద ఎగ్జిట్. ఇక్కడ ఎగ్జిట్ ఎందుకు యూజ్ చేసాం సార్ అంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కావద్దు, ఈ కండిషన్ ఫాల్స్ అవుతే ఇది ఎగ్జిక్యూట్ కావద్దు. ఎందుకంటే ఫస్ట్ XYZ శాంపిల్ ఫైల్ నుంచి XYZ ఫైల్లోకి కాపీ చేయాలి. ఈ శాంపిల్ ఫైలే లేనప్పుడు XYZ ఫైల్లోకి కాపీయింగ్ అవసరమా, లేదు. సో దట్ అందుకని ఇక్కడ ఎగ్జిట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. సో లైక్ దిస్ వీ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ ఏ ఫైల్ అండ్ వీ కెన్ రైట్ ద డేటా ఇన్ టు ఏ ఫైల్. సో ర్యాండమ్లీ యాక్సెసింగ్ ఫైల్. సో దీని గురించి పక్కన పెట్టండి. నెక్స్ట్ స్కానర్ క్లాస్. నెక్స్ట్ ఇస్ అ స్కానర్ క్లాస్. ద స్కానర్ క్లాస్ వాజ్ రీసెంట్ క్లాస్, అది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జేడీకే ఫైల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో జనరల్గా కీబోర్డ్ నుంచి డేటాను రీడ్ చేయడానికి సో జనరల్గా మనము బఫర్ రీడర్ కానీ లేదా డాటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ యూజ్ చేయడం జరుగుతుంది. డాటా ఇన్పుట్ స్ట్రీమ్. బట్ డాటా ఇన్పుట్ స్ట్రీమ్ ఎలా రీడ్ చేస్తుంది అంటే ఆల్ ఆర్ విల్ బి రిటర్న్ యాజ్ అ స్ట్రింగ్ ఫార్మాట్ లాగా ట్రీట్ చేస్తుంది. అన్నీ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో, ఈవెన్ ఇంటీజర్ వాల్యూస్ని కూడా స్ట్రింగ్స్ లాగానే ట్రీట్ చేస్తుంది, క్యారెక్టర్స్ లాగానే ట్రీట్ చేస్తుంది. అగైన్ దే నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. సో దట్ టు అవాయిడ్ దట్ వన్ అనదర్ ఇన్ జేడీకే 5 అంటే జావా డెవలప్మెంట్ కిట్ 5 రీసెంట్గా అనదర్ ప్రోగ్రామ్, అంటే రీసెంట్ అంటే 1995లో కాకుండా, అంటే జావా డెవలప్ చేసినప్పుడు కాకుండా మిడిల్లో, సో జేడీకే 5ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జేడీకే 5లో ఏంటంటే ఒక క్లాస్ ఉంది, స్కానర్ క్లాస్.
ఈ స్కానర్ క్లాస్లో ఏ ప్యాకేజీలు అంటే జావా డాట్ యూటిల్ ప్యాకేజీలో ఉంది, ఐఓ ప్యాకేజీలో లేదు. జావా డాట్ యూటిల్ ప్యాకేజీలో ఉంది, నాట్ ఇన్ ఐఓ ప్యాకేజీ. ఓకే, సో బై యూజింగ్ దిస్ స్కానర్ క్లాస్ వీ కెన్ రీడ్ ద ఎ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రిమిటివ్ టైప్స్ ఆల్సో. లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఒక స్ట్రింగ్ మొత్తం రీడ్ చేస్తుంది. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్స్ని, బైట్ని, షార్ట్, లాంగ్, ఫ్లోటు డిఫరెన్షియేషన్ చేస్తుంది. మనకి అదే కదా ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమున్నాయి, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోటు, డబుల్, క్యార్. ఈ 7 ఆటోమేటిక్గా బూలియన్. సో బూలియన్ స్ట్రింగ్ పక్కన పెడితే ఆల్ రిమైనింగ్ ఇంటీజర్స్ అన్నీ కూడా రీడ్ చేయగలుగుతుంది. సో ఏ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ది స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ రీడ్స్ అనే ఆబ్జెక్ట్ కాల్డ్ as system.in. సో ఈ పారామీటర్ పాస్ చేస్తేనే బై యూజింగ్ s we can call these all the methods. By using s only we can call. So the object s, this object s provides, opens a console input. మన ప్రోగ్రామ్ నుంచి కీబోర్డ్కి ఒక పాత్ ఓపెన్ చేసి పెడుతుంది. ఆ పాత్ ద్వారానే కీబోర్డ్ నుంచి వాల్యూస్ రీడ్ చేయొచ్చు. చూడండి, అవి బైట్ డేటా టైప్ అనుకోండి, విల్ కాల్ ద బైట్. నెక్స్ట్ బైట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. బైట్ డేటా టైప్ వాల్యూస్ రీడ్ చేయాలంటే. షార్ట్ టైప్ వాల్యూస్ అంటే నెక్స్ట్ చార్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇంటీజర్ అయితే నెక్స్ట్ ఇంట్, లాంగ్ అయితే నెక్స్ట్ లాంగ్, ఫ్లోట్ డేటా టైప్ నెక్స్ట్ ఫ్లోట్, డబుల్ అయితే నెక్స్ట్ డబుల్. బాగా గుర్తుంచుకోండి, డబుల్ అంటే ఇక్కడ అన్నీ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్ వస్తున్నాయి చూడండి. డేటా టైప్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ప్రతి దానికి నెక్స్ట్. స్ట్రింగ్ అయితే నెక్స్ట్ లైన్. సో క్యారెక్టర్స్కి డిఫైన్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే క్యారెక్టర్ సింగిల్ లైన్ క్యారెక్టర్ ఇచ్చి ఉంది. సింగిల్ లెటర్స్ దట్ ఈస్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ ఎ క్యారెక్టర్ స్ట్రింగ్. సో దిస్ ఈజ్ దీస్ ఆర్ ద సెవరల్ మెథడ్స్. ఐ గివెన్ ఏ సింపుల్ ప్రోగ్రామ్ హియర్ to read the 2 values from the keyboard and finding the sum out of the program. Scanner. So scanner function, scanner class a package undu java.util. That's why import java.util. Scanner is s is equal to new scanner.system.in a comma b comma c variable declaration object create undi. Enter 2 numbers. By using s నుంచి ఏం చేయాలి మనము, నెక్స్ట్ ఇంట్ మెథడ్ని కాల్ చేయాలి. ఎందుకు, ఏ కామా బి అనే ఏ డేటా టైప్ ఇంటూ డేటా టైప్ కనుక నెక్స్ట్ ఇంట్ కాల్ చేస్తాం. సో వీ హ్యావ్ టు గివ్ ద వాల్యూస్ ఇన్ ద లైన్ బై లైన్. 10 ఎంటర్ చేస్తాం. ఎంటర్ బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ లైన్లో 20 ఎంటర్ చేయాలి. స్పేస్ తీయొద్దు. సో 10 స్పేస్ 20 ఇచ్చామనుకుంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రింగ్. ఆటోమేటిక్గా ఎర్రర్ రావడం జరుగుతుంది. సో రన్ టైమ్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో 2 వాల్యూస్ రీడ్ చేసాం, డైరెక్ట్ సమ్ క్యాలిక్యులేషన్ చేసాం, సమ్ డిస్ప్లే చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కానర్ క్లాస్. సో ఈ స్కానర్ క్లాస్ గురించి నేను ఓన్లీ ప్రోగ్రామెటికల్గా మీకు కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఎలా రీడ్ చేయాలనే టాపిక్ పర్పస్ కోసం దీన్ని చెప్పాను సార్. అంత ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీము, అవుట్పుట్ స్ట్రీము. దీస్ 2 టాపిక్స్, ఫైల్ అవుట్పుట్ స్ట్రీము, ఫైల్ ఇన్పుట్ స్ట్రీము, ఫైల్ java.io ప్యాకేజ్. సో ఈ చాప్టర్ మొత్తం కూడా ఇదే వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఒకసారి 1-2 సార్లు చదవండి, వీడియో వినండి. ఓకే స్టూడెంట్స్, సో దీంతో మనకు ఈ సెకండ్ యూనిట్ కంప్లీటెడ్.